హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను పాలక్ పరాటా అయితే చేస్తున్నానండి. దీనికోసం పాలక్ పన్నీర్ కర్రీ కూడా చేసేసాను. ఇక ముందుగా అయితే నేను పాలకూర ఒక 6, 7 కట్టలయితే తీసుకున్నానండి. కొంచెం చిన్న సైజే తీసుకున్నాను. ఇంకా వీటినైతే ఆకుల్ని అలాగే తొడిమల్ని సెపరేట్ చేసేయాలి. ఆకుల్నే తీసుకున్నాను. అది నేను ఫ్రై చేస్తే మొత్తం తొడుములతో సహా అయితే వేస్తాను. కాడలతో సహా. అయితే ఇది పాలక్ పన్నీరు అలాగే పరాటాలోకి కదండీ! ఆకులనే తీసుకున్నాను. మీరు ఇలాగా సెపరేట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3 టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేయండి. ఇంకా నేను పక్కనైతే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఈలోపైతే పిండిని కలిపేసుకుందామా. ఇంకా పరాటా అయితే నేను గోధుమ పిండితో అయితే చేస్తానండి. అంటే గోధుమ పిండి వేసాను. అలాగే మైదా అయితే కొంచెమే వేసానండి. మీకు క్వాంటిటీని చూసుకొని దాన్ని బట్టి మీరు చేసుకోండి. నేనైతే కొంచెం ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను కదా! ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. అలాగే ఒక స్పూను పంచదార అయితే వేయండి. టేస్ట్ అయితే బావుంటది. ఇలా పంచదార వేసుకున్న తర్వాత మీరు ఒక గుప్పుడు నేను మైదా పిండి అయితే తీసుకున్నానండి. పరాటా అంటే ఎక్కువగా మైదాతో చేస్తారు. అయితే గోధుమ ఇంకా కొంచెం అయితే నేను మైదా వేశాను కదా! ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు అన్నీ ఒకసారి కలిపేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్దవిగానే కట్ చేశాను. మరీ పెద్దవి కాదులెండి. కర్రీకి చూడండి. ఈ సైజ్ అయితే సరిపోతది. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం పక్కన వాటర్ అయితే మరిగించుకున్నాం కదండీ! ఈ వాటర్‌ని దించేసి మనం ఒక 2, 3 టైమ్స్ కడిగిన పాలకూరనైతే హాట్ వాటర్‌లో వేసేసి ఒక 1 మినిట్ అయితే ఉంచండి. 1 మినిట్ తర్వాత మరలా వెంటనే మీరు చల్లని వాటర్‌లో అయితే వేసేసుకోండి. నార్మల్ వాటర్‌లోనే వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ అన్నది కలర్ మారకుండా ఉంటది. గ్రీన్ కలర్‌లో అయితే ఉంటది. ఇంక నేను ఒక 1 మినిట్ తర్వాత అయితే ఇలాగ చల్లటి నీటిలో అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే పిండేసి మరలా మీరు మిక్సీ అయితే పట్టేసుకోండి. అయితే వాటర్ లేకుండా చూసుకోండి. ఇక మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పుడైతే నేను కర్రీకి తీసుకున్నాను. మిగతాది పిండికి ఎంత పడతాయో వాటర్ చూసుకొని, ఆ వాటర్ మిక్సీ గిన్నెలో వేసేసుకొని, వాటర్‌తో సహా ఈ పిండిలో అయితే వేసేసుకోండి. మనం ముందుగా గోధుమ పిండి, మైదా, అలాగే షుగరు, సాల్ట్ తీసుకున్నాం కదా! ఈ పిండిలో అయితే వేసేసుకుంటే మనకింకా ఈ పాలకూర వాటరు ఉన్నది కదండీ! ఇంకా మనకు పాలక్ పరాటా అయితే ఇంకా మనకి అయిపోయినట్టే. కలర్ చూసారు కదా! మనకింకా గ్రీన్ కలర్‌లో అయితే వచ్చేసింది. నేను ఒక పావు కప్పు వరకు ఉంచి మిగతాది మనకి పిండికి ఎంత పడుతదో వాటర్ చూసుకొని, ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని, ఆ వాటర్‌తో సహా పిండిలో అయితే వేసేసాను. ఇంకా స్టార్టింగ్ వేసిన వాటరే నాకు సరిపోయిందండి. మీకు పలచగా ఉందనుకుంటే మరి కొంచెం పిండి వేసుకోండి. కానీ ఇలా ఉంటేనే మనకి పరాటా అన్నది కొంచెం మెత్తగా, స్మూత్‌గా వస్తాయి. ఇంకా పిండి కలపడం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మొత్తం కలిపేసి ఇంక మూత పెట్టేయండి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఇంకా కర్రీకి చూసారు కదా! ఒకప్పుడైతే నేను తీసుకున్నాను కదా! ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే యాలక్కాయ ఒకటి, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఇంకా బిర్యానీ పువ్వు ఉంటది కదండీ! ఒక్కటే ఏసాను. ఆయిల్‌లో కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ఆనియను. ఈ ఆనియన్ను అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకున్నానండి. ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇంకా మనం కారం అయితే వేయం కాబట్టి అంటే కొంచెం అయితే వేశాను నేను. ఇంకా అందుకని చెప్పి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలి. ఇక ఆనియన్స్ కలర్ మారిందనుకున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అలాగే గరం మసాలా పేస్టు కొంచెం అండి ఒక పావు స్పూన్ అయితే వేశాను. లేకపోతే మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతది. ఎందుకంటే ముందు మనం చెక్క, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ వేసాం కదా! దీనితోటే మసాలాలు సరిపోతాయి. కానీ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఒక పావు స్పూన్‌కైతే గరం మసాలా పేస్ట్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టయితే కాసేపు కలపాలి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు, అలాగే ఒక పావు స్పూన్‌కి తక్కువగానే కారం అయితే వేసానండి. ఒకసారి కలిపిన తర్వాత మరలా సాల్ట్ కూడా వేసేసుకొని, ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! ఈ పాలకూర పేస్ట్‌ని అయితే వేసేసుకొని, మొత్తం కలిసేటట్టయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఎందుకంటే మనకి పాలకూరలో పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాలి కదా! ఇంకా ఒక పావు గ్లాస్ వాటర్ వేసేసి కలిపేసి ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి.
మరొక 2, 3 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆయిల్ అయితే సెపరేట్ అయింది కదా! ఇంక ఈ టైంలో అయితే కస్తూరి మేతి అయితే కొంచెం వేసానండి. కొంచెం ఇలాగా మెత్తగా మెతికేసుకొని కస్తూరి మేతి అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! పన్నీర్ అన్నది ఈ పన్నీర్ అయితే వేసేసుకోవాలి. మరీ దగ్గర పడే వరకు కాకుండా కొంచెం మనకి వాటర్ ఉందనుకున్నప్పుడే ఇంక ఈ పన్నీర్ ముక్కలనైతే వేసేసుకోండి. ఈ పన్నీర్ వేసేసుకొని ఇంకా మరొక్కసారి కలిపేసుకొని మీరిక ఈ టైంలోనే సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే. ఇలా కలిపి ఇంకా మూతైతే పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత చూస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఈ టైంలో మీ దగ్గర ప్రెస్ క్రీమ్ ఉంటే ప్రెస్ క్రీమ్ ఏసుకోండి. లేకపోతే పాల మీద మీగడుంటే పాల మీద మీగడైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మూత పెట్టేసి మరొక 1 మినిట్ అయితే ఉంచితే మనకి లాస్ట్‌లో కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోతది. చూసారు కదా! ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పరోటా అయితే చేసుకుందాము. పాలక్ పరోటా అయితే ముందుగా మీరు గోధుమ పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకున్న తర్వాత మీరు ఇలా చపాతీలా చేసుకొని రోల్ చేసుకొని మీకు పరోటాలు అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కూడా ఇలా అయితే వేయించుకోవాలి పరోటాని. పరోటా అయితే చాలా స్మూత్‌గా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకొకసారి అయితే నేను తోటకూరతో కూడా ట్రై చేస్తాను. ఇంట్లో పిల్లలు ఆకుకూరలు తినడానికి మారం చేస్తారు కదండీ! ఇంకా ఈసారైతే ఇలాగైతే ట్రై చేయండి. ఇంకా పాలక్ పన్నీర్ కర్రీ, అలాగే పాలక్ పరాటా అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసారు కదా! చాలా టేస్టీగా అయితే వచ్చినియి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా స్మూత్‌గా కూడా ఉంది పరాటా అయితేని. ఇక నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద టచ్ చేసి ఆల్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇక మరొక వీడియోతో మరలా కలుద్దామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుంకుమ